ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. కాబట్టి దేమాయు వాని సహవాసులను ఆ ధనము వెతుకుటకు ధైర్యముగా అక్కడ నిలిచియుండుట ఆశ్చర్యముగా ఉన్నది. ఆమెకు సంభవించిన శిక్షావిధి వలన వారున్న చోటున వారి కనులకు కనబడు గురుతుగా ఆమె నిలవబెట్టబడెను. వారు కనులెత్తితే ఆమెను చూడక విధి లేదు సుమీ. క్రైస్తవుడు: అది ఆశ్చర్యమైన సంగతి. అయితే ఈ విషయమందు వారి హృదయములు చెడ్డ కాఠిన్యము పొందెనని దీని వలన తెలియబడుచున్నది. వారిని న్యాయాధిపతి ఎదుట సొమ్ము దోచుకుని వారితోనైనను, లేక ఉరిస్తంభముల క్రింద జేబు కత్తిరించు దొంగలతోనైనను పోల్చవచ్చును గాని మరి ఎవరితో వారిని న్యాయముగా పోల్చగలము? సొదొమ పట్టణస్థులు బహు పాపులయ్యుండిరని చెప్పబడి ఉన్నది. ఎందుకనగా వారు యెహోవా ఎదుట పాపులైరి, అనగా సొదొమ దేశమును పూర్వమందలి ఏదెను వనమును పోలియుండజేసి ఆయన వారికి ఉపకారము చూపినప్పటికీ వారు ఆయన ఎదుట పాపము చేసిరి. ఆయన ఓర్వలేక మరింత కోపము తెచ్చుకొనెను. గనుక వారి బాధ ఆకాశము నుండి దిగిన దేవుని అగ్ని చేయశక్యమైనంత వేడిమి గలదై ఉండెను. మరియు అట్టివారు, అనగా వారు పాపము చేయకుండా వారికి భయము పుట్టించుటకు వారి ఎదుట పెట్టబడిన దృష్టాంతములను చూచియుండినను, వాటిని లక్ష్యపెట్టక ఇంకా పాపము చేయుచున్న ఈ మనుష్యులు కఠిన శిక్షావిధిని పొందుదురని తలంచక విధిలేదు. అది న్యాయమే. నిరీక్షణ: నీవు చెప్పినది సత్యమే, దానికి సందేహం లేదు. అయితే నీవును, ముఖ్యముగా నేను అట్టి గురుతుగా చేయబడకపోవుట ఎంతో కృప. ఇది మనము దేవుని స్తుతించుటకును, ఆయన ఎదుట భయభక్తులు గలవారమై యుండుటకును, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుటకును కారణమై యున్నది. ఆ తరువాత నేను చూచుచుండగా వారు రమ్యమైన ఒక నది యొద్దకు చేరిరి. అది రాజైన దావీదు దేవుని నది అనియు, యోహాను జీవజల నది అనియు చెప్పిరి. వారి మార్గము ఆ నది ఒడ్డు పొడుగునా ఉండెను. కాబట్టి క్రైస్తవుడును అతని సహవాసియు అక్కడ బహు ఆనందముతో నడుచుచుండిరి. అంతేకాకుండా వారు ఆ ఏటి నీళ్లు త్రాగుచుండిరి. అది అలసిన వారి ప్రాణములకు ఉల్లాసకరమైనదిగా నుండెను. థ్యాంక్ యూ.